హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైరింగ్ మహేష్ ఫ్యామిలీ లాక్స్ అనమాట. మనమైతే కానీ ఇప్పుడైతే కన్నా మన పిల్లల కోసం అయితే కన్నా మా పిల్లలు అయితే కన్నా స్కూల్ నుంచి రాగానే ఏమన్నా స్వీట్ అయితే చేసి మమ్మీ అయితే అడిగారనమాట. నేను వాళ్ళ కోసం అయితే కన్నా పాయసం అయితే చేస్తున్నాను, స్వీట్ కాబట్టి. చూడండి, మనమైతే కన్నా ఇప్పుడైతే పాయసం అయితే చేద్దాం. మీరు కూడా నాతో పాటు రాంటి చూతురు. ఇప్పుడైతే కన్నా మనమైతే కన్నా ఇదే సేమియా అయితే కన్నా ఈ కప్పుతో అయితే తీసుకున్నాం కాబట్టి ఇదే కప్పుతో వచ్చి మనమైతే కన్నా 4 గ్లాసులు వాటర్ అయితే తీసుకొని 2 గ్లాసులు అయితే కన్నా మిల్క్ అయితే తీసుకోవాలన్నమాట. మనం లేదా వద్దనుకుంటే మీరు మొత్తం పాలే మిల్క్ అయితే కన్నా యాడ్ చేయాలనుకుంటే కన్నా మొత్తం మిల్క్ అయితే కన్నా ఇదే ఏ గ్లాస్తో అయితే కన్నా మనం అయితే కన్నా సేమియా అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో అదే కప్పుతో వచ్చేసి మనము నీళ్ళు కానీ పాలు కానీ చక్కెర కూడా కానీ ఈ కప్తో సేమియా అయితే కన్నా ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి మనం చక్కెర కూడా ఇదే కప్తో తీసుకుంటే కన్నా మనకు మెజర్మెంట్ కొలతలన్నీ సరిపోతాయి అన్నమాట. చిక్కగా అయితే బాగా అయితే కన్నా పాయసం అయితే ఎంతో టేస్ట్గా వస్తుందన్నమాట. మళ్ళీ పాయసం అయితే అయిపోయిన తర్వాత కాంచి పెట్టుకుంటాం కదా, మిగిలించుకొని 2 గ్లాసులు అయితే కానీ పక్కకి తీసి పెట్టుకొని మళ్ళీ పాయసం అయితే అయిపోయిన తర్వాత పక్కకు దించేసుకున్న తర్వాత అయితే కన్నా అదే పాలు అనేది యాడ్ చేసుకుంటే మీకు చల్లగా అయిపోయిన తర్వాత కూడా చిక్క పడదు అనమాట. రండి ఇప్పుడైతే పాయసం అయితే చేద్దాము. అయితే వెలిగించుకున్నాం మనం అయితే కన్నా. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకునే దానికి నెయ్యి అయితే వేసేస్తాము. చూడండి, ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తాము. అయితే కన్నా బాగా వేగించుకున్న తర్వాత వచ్చేసి సేమియా కూడా నేనైతే యాడ్ చేస్తాను. కొత్తగా అయితే ఛానల్ అయితే మేమైతే కన్నా పెట్టాను కాబట్టి ఇప్పుడైతే కానీ స్టార్ట్ చేశాను నేను. డైరింగ్లా ఫ్యామిలీ అనమాట మన ఛానల్ పేరు వచ్చేసి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో అందరూ కొని సబ్స్క్రైబర్ అనేది చేసుకొని లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకైతే కావాలన్నమాట. సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను నేనైతే కన్నా. ఖచ్చితంగా అయితే కన్నా సపోర్ట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దండి. మన ఛానల్లో అయితే కన్నా ఏదో మీరు సపోర్ట్ ఇస్తే నేనైతే కన్నా ఇంకా కొంచెం మంచి వీడియోలు అయితే కన్నా చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే కన్నా ఇవైతే కన్నా ఇట ఎర్రగా అయితే కన్నా వేయించుకున్నాము. ఇవైతే పక్కకి తీసి పెట్టుకునేసి ఇప్పుడు సేమియా అయితే కన్నా వేయించుకున్నాము. చూడండి, అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. సేమియా కూడా అంతే, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే కన్నా అయితే వేయించుకుంటూ ఉంటాను. దీంట్లోనే అనమాట బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సేమియా అయితే దీంట్లో అయితే కన్నా వాటర్ అయితే యాడ్ చేస్తాను. మన దగ్గర అయితే కన్నా అంత మిల్క్ అయితే లేదు. 2 గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేస్తాను నేను. పచ్చి వాసన పోయేంత వరకు అయితే కన్నా వేయించుకోవాలి సేమియా అయితే కన్నా. వాయిస్ ఎందుకో క్వాలిటీగా అయితే రాలేదనుకుంటా ఉంటాను నేనైతే కన్నా. ఎక్కువైతే ఇప్పుడు
జలుబు జ్వరాల సీజన్ కాబట్టి నాకైతే కన్నా ఎక్కువ కోల్డ్ అయితే ఎక్కువ ఉంది. అందుకనే నా వాయిస్ అయితే కానీ సరిగ్గా రాలేదు. ఇప్పుడైతే వాటర్ వేసేసాను. మళ్ళీ తర్వాత వచ్చింది సేమే అయితే ఎప్పుడైతే కన్నా చూపిస్తాను, చూడండి మీరు. ముందుగానే చక్కెర అనేది యాడ్ చేస్తే కన్నా సేమియా అయితే కన్నా ఉడకదనమాట. సేమియా ఉడికిన తర్వాత అయితే కన్నా చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి. కొన్ని మిల్క్ అయితే కన్నా యాడ్ చేద్దాం మనము. మళ్ళీ పాయసం అంతా రెడీ అయిపోయిన తర్వాత పక్కకు దించుకున్నాక మిల్క్ అనేది యాడ్ చేస్తే ఎక్కువ చిక్కబడకుండా ఉంటుందన్నమాట పాయసం అనేది. సేమ్ అయితే కన్నా ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడైతే ఉడికిపోయినట్టే అనమాట. మళ్ళీ మెత్తగా అయితే అయిపోతాయి ఎక్కువ ఉడకబెడితే. ఇప్పుడైతే మనం చక్కెర అయితే వేసేసుకున్నాము. ఏ గ్లాస్తో అయితే కన్నా మనమైతే కన్నా వాటర్ తీసుకొని సేమియా అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే కన్నా ఇప్పుడు చక్కెర అయితే వేసుకున్నాము. చక్కెర వేసిన తర్వాత కొంచెం అయితే ఉడికినిచ్చి మిల్క్ అయితే యాడ్ చేస్తాను నేను. చూడండి కన్నా యాడ్ చేసుకున్నాం అనమాట. చూడండి నేనైతే పాలు అయితే కాంచి ఎంతో చిక్కటి పాలు కాంచి చల్లారి పెట్టుకున్నాను అనమాట. అప్పుడే ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అనమాట. ఇప్పుడైతే పాలు అయితే యాడ్ చేసుకున్నాము. పాలు యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు అయితే కన్నా ఒక 2 నిమిషాల పాటు అయితే కన్నా అయితే అట్టే పెట్టాలన్నమాట. ఇప్పుడైతే కనుక మనకి కాంచి చల్లారి పెట్టుకున్నాం కాబట్టి పాయసం దించేసిన తర్వాత కానీ పక్కకి చిక్క పడకుండా అయితే ఉంటుందన్నమాట పాయసం అయితే కనుక. ఈ పాయసం వల్ల చాలా బెనిఫిట్స్ కానీ ఉన్నాయి. ఎవరికైనా ఇప్పుడు సీజనల్ కాబట్టి దగ్గు జలుబు జ్వరము ఈ వేడిగా అది చల్లారిపోయినాక కాకుండా వేడిగా ఉన్నప్పుడే పాయసం అయితే కన్నా తాగారంటే కన్నా పలుసుగా చేసుకొని వాళ్ళకైతే కన్నా జలుబు అయితే కన్నా తగ్గిపోతుంది అనమాట. నేనైతే కన్నా అందుకని మౌనంగా నేను చేస్తున్నాను. నాకైతే కన్నా జలుబు అయితే ఎక్కువగా అనిపిస్తుంది. అందుకనే పాయసం అయితే చేస్తున్నాను. ఎలా అయితే కన్నా ఎంత టేస్ట్గా ఉండేది చూద్దాము. చూడండి వేడి పాయసం అయితే రెడీ అయిపోయింది. మనమైతే కనుక కరెక్ట్ కొలతలు తీసుకుంటే కనుక ఇలా వస్తుందన్నమాట. చల్లారిపోయిన తర్వాత కానీ చిక్కటి పడకన్నా ఉంటుంది, పలుసగానే ఉంటుంది అనమాట. ఎంతో టేస్టర్కరమైన పాయసము ఎలా ఉందో ఇప్పుడైతే కనుక నేనైతే కనుక తిని చూపిస్తాను. మీరు కూడా తిందిరండి ఎలా చెప్పండి అనమాట. ఈ పాయసంతోనే అనేది నాకైతే కన్నా జలుబు అనేది తగ్గిపోయి రేపటి వీడియోలో అయితే కన్నా నా వాయిస్ అనేది బాగా క్లారిటీగా వస్తుందని అనుకుంటున్నాను నేనైతే కన్నా. చూడండి వేడిగా అయితే ఉంది పాయసం ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాము. సూపర్గా అయితే ఉంది పాయసం అయితే. ఇప్పుడైతే స్కూల్ నుంచి మా పిల్లలు అయితే వచ్చారు కాబట్టి వాళ్ళకు వీడియోలు అనేది చూపిస్తాను. చూడండి ఎలా ఉందో మా పిల్లలు అయితే కానీ చెప్తారు. కలుతాను కొంచెం ఎక్కువ
చూడండి మా పిల్లలు సూపర్ ఉంది గైస్. మా మమ్మీని అయితే స్కూల్ నుంచి ఇంటికి వస్తాంట్లే రీఫ్రెష్ అయ్యి వచ్చి ఏమన్నా స్వీట్ చేసి మమ్మీ అని అడిగితే పాయసం చేసింది గైస్. సూపర్ ఉంది గైస్, సూపర్ ఉంది మమ్మీ. తినేసి హోంవర్క్ అయితే ఉంటే కంప్లీట్ చేసేయండి. చూసి రాగానే ఫ్రెష్ అప్ అయినారు. ఇప్పుడే మా స్వీట్ అయితే చేయించినాను. తినేసి హోంవర్క్ అయితే కన్నా కంప్లీట్ చేయమని చెప్తున్నాను నేనైతే కన్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ సింబల్ వచ్చేసి దానిపైన క్లిక్ చేసినట్టు అయితే కన్నా మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నట్టు అవుతుంది అనమాట. ఏ వీడియో చేసినా కానీ మీకైతే కానీ మీ ఫోన్లో ఉచితంగా అనేది నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా ఎప్పటికప్పుడు మీరు చూడొచ్చు అనమాట. ప్లీజ్ అది లైక్ చేయండి.